ఇప్పుడు ట్రైలర్ ముందు వరకి ఉన్న ఆ ఫ్లక్చుయేషన్స్ మీరన్నట్టు టీజర్ ఫస్ట్ రిలీజ్ చేసిన లుక్ బావుంది. తర్వాత టీజర్ బావుంది. బట్ హ్మ్. సడెన్‌గా సాంగొచ్చి మళ్ళా డ్రాప్ అయిపోయింది. ఇలా ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? నాకు పడినప్పుడల్లా నేను కొంచెం ఆనందపడేవాడిని. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్ ఉండట్లేదు. ఉండట్లేదు. ఆ! హమ్మయ్య! కొంచెం సేఫ్ సైడ్ ఉన్నాం మనం. హ్మ్. ఇదేం ఉండదులేరా అంటే ఇప్పుడు నేను ఏం పెట్టినా మీకది ఎక్కువ అనిపిస్తదప్పుడు. ఎందుకంటే నా దగ్గర ఈ ట్రైలర్ ఉంది కదా! ఆల్రెడీ. నేను సినిమా చూసాను కదా! సినిమా ఏంటో నాకు తెలుసు కదా! అందుకని ఇంకా లాస్ట్ మినిట్ ఎట్లాగో దెబ్బ కొడతానని తెలుసు నేను. నేను ఎప్పుడు పని చేసినా నన్ను తక్కువ అంచనా ఏసిన ప్రతిసారి కొట్టేవాడిని నేను. నా లైఫ్ కెరియర్‌లో ఈ రోజుల్లో బస్ స్టాప్ చేసినప్పుడు ఇతను ఇలాంటి సినిమా తప్పించి వేరే తీయలేడంటే లేదు. 'ప్రేమ కథ' చిత్రం తీశాను. తర్వాత 'కొత్త చంట' తీస్తే ఇతను ఫ్యామిలీదేమి తీయలేడేమో అనుకుంటే 'బలే బలే మగాడివే' తీశాను. దాని తర్వాత స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేడేమో ఈళ్ళిలా అనుకుని 'బాబు బంగారం'కి యావరేజ్ అయినప్పుడు మళ్ళీ నేను 'మహానుభావుడు' తీశాను. ఇట్లా ప్రతిసారి ఇది నాకిది అలవాటే ఇది. కానీ ఇది నాకు రావటం ఇది ఈ టైంలో లైఫ్‌లో ఒక్కసారే వస్తది ఆపర్చునిటీ. ఎందుకంటే మన మీద ఎక్స్‌పెక్టేషన్ జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పడిపోయే టైము మాక్సిమం ఒకసారే వస్తది. అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీలో ఉన్నాను నేను. అంటే జనరల్‌గా ఒక స్టార్ హీరో హారర్ మూవీ, హారర్ కథాంశంతో కూడిన మూవీ యాక్సెప్ట్ చేయడం అనేది బాగా రేర్ అసల. సో, ఎలా ప్రభాస్‌ని ఎలా ఒప్పించారు? ఒప్పించడం ఏం లేదండి. ఆయనకిష్టం బేసికల్లీ. ఆయనకి 'ప్రేమ కథా చిత్రం' ఆయన ఫేవరెట్ ఫిల్ము. 'భలే భలే మగాడివే' ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటారు దాని గురించి. నాకు ఆ కాంబినేషన్‌లో అలాంటివి సరదాగా చేయాలని ఉందని, నేనేదో కథ చెప్తే, "లేదు డార్లింగ్ నాకు హారర్ కామెడీ చేయాలని ఉంది. నువ్వు చేయగలవా?" అన్నారు. హ్మ్. అంటే, "ఉన్నాయి డార్లింగ్" అని ఏదో ఒక కథ చెప్పా. ఇది బావుంది గదా! ఇది ఏదో అని చెప్పి తాత మనోడిది ఒక కథ చెప్తే, "ఇది బావుంది. ఇది చేద్దాం" అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. హ్మ్. ఆయనకి బేసికల్లీ హారర్ సినిమాలు చూడరాయన. హ్మ్. కానీ హారర్ కామెడీ ఇష్టం. ఓకే. అది కొత్తగా ఎవరు చేస్తారు? కామెడీ టింజ్ ఉన్న డైరెక్టర్ అయితే బెటర్ అని చెప్పి నన్నెంచుకున్నారు. నేను దీనికేంటంటే 'ప్రభాస్' గారి రేంజ్ కావాలనంటే రైటింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ అవ్వాలని చెప్పి నేను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాను.